ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. రండి చెప్తాను. రండి 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 రండి. రండి ప్లీజ్ రండి. రండి లోపలికి రండి. రండి. కూర్చోండి. ఇదేంటి, ఇది స్టోర్ రూమ్ లో ఉంది? స్టోర్ రూమే. సర్ప్రైజ్ కదా. ఆఫీస్ రూమ్ అయితే తెలిసిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను, మీరు కూర్చోండి. ఈ రూమ్ అయితేనే నయం. మనం వేసేసిన శవం కుళ్ళిపోయేదాకా ఎవ్వరికీ తెలియదు. రుద్రాణి, భరత్ కావాలనొచ్చావు. ఇప్పుడు నువ్వే వాణ్ణి నీ చేతులతోనే బలిస్తున్నావు. కాఫీ తీసుకోండి. ఈ టైంలో కాఫీ ఏంటి? ఇంటికి ఎవరొచ్చినా ముందు కాఫీ ఇవ్వాలని భరత్ గారు చెప్పారు. తీసుకోండి తీసుకోండి. ఇదేంటి? ఇంటికి ఎవరొచ్చినా పన్నీరు చల్లినట్టు దీన్ని ఇలా స్ప్రే చేయమన్నారండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆపు. దీన్ని క్లోరోఫామ్ అంటారా? నీ అబ్బా. వర్మ 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 హ్యాపీగా నిద్రపోతున్నాడు. మంచిది. చిలక్కి చెప్పినట్టు చెప్పా, విన్నావా? మనిషి పెరిగితే సరిపోదు వర్మ, బుద్ధి పెరగాలి. నువ్వు అరవకూడదు కదా, నోరు మూసుకొనుండాలి. ఏరా, నాకు మైండ్ పోయింది, మెమరీ చిప్ క్రాష్ అయిందనుకున్నావా? నేను వచ్చిందే భరత్ని కాపాడడం కోసం. భరత్ని చంపుతావా? నీ చావు వార్త కూడా బయటికి రాకుండా మేనేజ్ చేస్తాను, చూస్తుండు.
గుడ్ నైట్ వర్మ. స్వీట్ డ్రీమ్స్. దీన్ని నోరు సైలెంట్లో పెట్టాలి. వర్మ, నువ్వు నా బంధి. పంతులు గారు, కాఫీ తీసుకోండి. రామ్మా, కూర్చో. అమ్మా, వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు నిశ్చితార్థం జరిపించుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకో నెల 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. పెళ్లి ఘనంగా చేయొచ్చు. చాలా సంతోషం పంతులు గారు. అలాగేనండి, నేను మీకు ఫోన్ చేస్తాను. అలాగే ఉంటానమ్మా. మంచిదండి. ఏంటి భరత్ గారు ఇది? చెప్పాను కదా, మీకు ముందు ఎంగేజ్మెంట్ చెయ్యాలని. ముహూర్తం కూడా పెట్టేశాం. ముందైతే వారంలో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. పెళ్లి గురించి ఆ తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, ఆయన క్రిష్ ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పనే లేదు. అది అర్థం చూసుకుంటాడమ్మా. వాళ్ళు ఒప్పుకోకపోయినా మీరైతే ముందే ఎంగేజ్మెంట్ చేసుకోండి. స్నేహ, ఎందుకంత ఆలోచిస్తున్నావు? భరత్ గారు, అత్తయ్య గారు చెప్పిందే నిజం. నువ్వెందుకంత ఆలోచిస్తున్నావు? ఎంగేజ్మెంట్ అయిపోతే మీ ఇద్దరికి ఒక నమ్మకం, ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది. అప్పుడు సోషల్ మీడియాలో మీ ఫోటోలే పోస్ట్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ అయిపోతే ఎవ్వరూ ఏం మాట్లాడరు. వాళ్ళమ్మా నాన్న కాదనేదే ఉండదు కదా. అవును స్నేహ, ఆ అబ్బాయి కూడా నీతో అంత క్లోజ్గా ఉండటం లేదు. నీతో అంటి ముంటున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా లేట్ చేయటం మంచిది కాదు. వాళ్ళ అమ్మా నాన్నని ఎదిరించైనా మీ పెళ్లి నేను చేయిస్తాను స్నేహ. మీ ప్రేమకి ఆధారాలు లేవు. ఎంగేజ్మెంట్ చేస్తే ఆధారాలుంటాయి. అప్పుడు వాళ్ళని లీగల్గా కూడా ఒప్పించవచ్చు. లీగల్గానా? అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నారండి? ఆలోచించాలి స్నేహ. ఇప్పటికే నువ్వు జీవితంలో చాలా నష్టపోయావు. తెలుసో తెలియకో నేను నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి నీ జీవితాన్ని నాశనం చేశాను. నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డావు. చివరికి నీ ప్రాణాలు పణంగా పెట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. ఇప్పటికైనా నీ జీవితానికి నేను న్యాయం చెయ్యాలి. స్నేహ, నువ్వు క్రిష్ వాళ్ళ అమ్మ నాన్నల గురించి మర్చిపో.
వాళ్ళని బ్రతిమలాడటం, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకునో చేస్తాం. ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తాం. అప్పటికీ కాదు అంటేనే లీగల్గా వెళ్దాం. ఏదైనా నీ సంతోషమే మాకు ముఖ్యం. అత్తయ్య, మీరు అనవసరంగా చాలా దూరం వెళ్తున్నారు. క్రిష్కి లాంటివన్నీ నచ్చవు. అంటే అతను నిన్ను పెళ్లి చేసుకోడా స్నేహ? ఇప్పటికే మీ ఇద్దరి మధ్య అసలు ప్రేమ ఉందా లేదా అని అందరికీ అనుమానంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకా ఇలా ఎంగేజ్మెంట్కి పెళ్లికి అడ్డుపడితే ఆ అనుమానం మరింత పెరుగుతుంది. నేను అడ్డుకోవడం లేదు చంద్రిక, తొందరపడొద్దు అంటున్నాను. ఇది తొందరపట్టం కాదమ్మా, జాగ్రత్త పట్టం. ఆడపిల్ల జీవితం ఎలాంటిదో, ఎంత జాగ్రత్తగా ఉండాలో సాటి ఆడదానిగా నాకు తెలుసు. భరత్, నువ్వు వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి ఎంగేజ్మెంట్ జరిగి తీరాలి. సరే అమ్మా. స్నేహ, నువ్వు ప్రశాంతంగా నీ లైఫ్ గురించే ఆలోచించు. సమస్యలన్నీ మాకొదిలే, మేం చూసుకుంటాం. నువ్వెలా హ్యాపీగా ఉండాలో అది మాత్రమే ఆలోచించు. ఉం? ఐఎమ్ సారీ స్నేహ, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను. నువ్వు భరత్ గారిని ప్రేమిస్తున్నాను అనే విషయం నీ నోటితో చెప్పించాలనే ఇదంతా చేస్తున్నాను. నన్ను క్షమించు. ఏంటి మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదు? భరత్ని ఏదో చేస్తానని అంత ఆవేశంగా వెళ్ళిన మనిషి ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఏం జరిగింది? ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయరు. అసలు ఏమైంది దీనికి? ఫోన్ ఎందుకు తీయడం లేదు? ఛ! హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి వర్మ, ఇక్కడంతా బాగుందా? ఇక్కడికెవరూ రారులే. నీ శేష జీవితం చక్కగా ఇక్కడే గడిపాయి. అందరిలాగే నువ్వు కూడా నేను గతం మర్చిపోయాను అనుకున్నావు కదా? నాతో పెట్టుకుంటే ఎదుటి వాళ్ళు గతం మర్చిపోవాలి. నేనెలా మర్చిపోతాను వర్మ? అరే, ఫోన్ వస్తుందా? ఎవరబ్బా? అబ్బో, మీ డార్లింగ్ వైఫ్, మీ బెటర్ హాఫ్. నువ్వు ఏమైపోయావో అని కాల్ చేసి ఉంటుంది. చూద్దాం ఏమంటుందో అని. ఏమయ్యా, ఎక్కడున్నావు? ఆ భరత్ గాని ఏదేదో చేస్తానని వెళ్ళావు,
ఇంతవరకు ఫోన్ కూడా లేదు. ఎక్కడికి పోయావు? ఏం చేస్తున్నావయ్యా? అరే నిన్నే మాట్లాడు. ఎక్కడ చచ్చావు? ఇంతకి వాణ్ణి చంపావా లేదా? నోరు తెరిచి మాట్లాడు. ఏవండి, మీ ఆవిడ అనుకుంటానండి. మీకోసం ఫోన్ చేస్తుంది. అబ్బా, చిన్నగా అలా గిల్లకండి. మరీ సరసాలు బాగా ఎక్కువైపోయాయి వర్మ. ముందు ఆ ఫోన్ని పక్కన పెట్టేసిరా. పాపం, మీ ఆవిడంటే నీకు అసహ్యం కదా. త్వరగా రా. ఎంతసేపు? వర్మ, ఇంక నువ్వైపోయావు. అసలే నీ భార్య ఫైర్ బ్రాండ్ అంటు కదా. తన దగ్గర భరత్ని ఏదో చేస్తానని ప్రగల్భాలు పలుకొచ్చుంటావు. ఇప్పుడు నువ్వేదో చేస్తున్నావని నీ పెళ్ళాం అక్కడ శివాలెత్తిపోతుంటుంది. పాపం, అయిపోయావు వర్మ. ఐ పిటీ యు. ఇది ఖచ్చితంగా రుద్రాణి పనే. నా మొగుడు ఫోన్ తీసింది అంటే ఖచ్చితంగా మా ఆయన దాని చేతుల్లోనే ఉన్నాడు. ఏంటిది అంతా ఇలా రివర్స్ అవుతుంది? క్రిష్తో క్లోజ్గా ఉన్నట్టు నమ్మేస్తే చాలు అని అనుకుంటే ఏకంగా ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? స్నేహ, ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్యా. ఇదిగోనమ్మా. ఇదిగో చూడు, నీకోసమే ఈ చీర. తీసుకో. చీర ఇప్పుడెందుకు అత్తయ్యా? ఎందుకేమిటి, నీ ఎంగేజ్మెంట్ కోసం తెప్పించాను. బావుందా? ఇప్పుడు ఎందుకు అత్తయ్యా ఇవి? ఎందుకా అంటే ఎంగేజ్మెంట్ చేసుకోవటం లేదా ఏంటి? అదేం లేదత్తయ్యా. మరి నీ ఎంగేజ్మెంట్ పెళ్ళి అన్నీ ఘనంగా జరిపించాలని నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. నీకోసం నగలు కూడా రెడీ చేయిస్తున్నాను. మీ అమ్మా నాన్నలుంటే నీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించేవారు, నేను కూడా నీ పెళ్లి అంతే ఘనంగా జరిపిస్తాను. ఇందా. అమ్మో, ఇదిలాగే వదిలేస్తే చాలా దూరం వెళ్లేలా ఉంది. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. హలో క్రిష్, ఎక్కడున్నావు? నువ్వు వెంటనే ఇంటికి రావాలి. నువ్వు రా క్రిష్, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడేలా ఉంటే ఎందుకు రమ్మని పిలుస్తాను? నువ్వు వెంటనే రా క్రిష్. ఇంటికి రావద్దు, ఇంటి బయటే వెయిట్ చేయి. ఓకే. ఏంటి ఇలా వచ్చారు? ఏం కావాలి మీకు?
మీరందరూ కలిసి నా భర్తని ఏం చేశారు? ఎక్కడ మా ఆయన? ఎక్కడ? చెప్పవే, చెప్పు. మీ ఆయన? ఆయనెవరండి? ఏమి తెలియనట్టు నాటకాలాడుకో. ఫోన్లో గొంతు మార్చి మాట్లాడింది నువ్వేనని నాకు బాగా తెలుసు. నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఆయన ఇంకో ఆడదాంతో ఉన్నారని నమ్మించాలని చూసావు. నాకు అర్థం కాలేదు అనుకున్నావా? మర్యాదగా చెప్పు, నా భర్త ఏడి? ఎక్కడ దాచావు? అరే ఎవరండి మీరు? ఎందుకిలా అరుస్తున్నారు? భరత్ గారు, ఏంటండి ఇదంతా? నుండు రుద్రాణి. చూడండి, రుద్రానికి ఏమీ తెలియదు. తనకి గతం ఏది గుర్తుకు లేదు. మీరు ఏం మాట్లాడాలన్నా నాతో మాట్లాడండి. అయితే నా మొగుడెక్కడా? ఏం చేశారు? మీ ఆయన ఎక్కడున్నాడో మాకెలా తెలుస్తుంది? అసలు అతను మా ఇంటికి ఎందుకు వస్తాడు? ఎందుకా? నిన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు ప్రేమించింది భరత్ గారిని అనే విషయం నాకు తెలుసు స్నేహ. ఆ విషయం నువ్వే చెబుతావని, నువ్వే బయట పెడతావని నేను ఎదురు చూశాను. ఐఎమ్ సారీ చంద్రిక, నేను కావాలని ఇలా చేయలేదు. అతన్ని నువ్వు ప్రేమించే నాటికి నేను లేను స్నేహ. అసలు నేను బ్రతికున్నానో లేదో కూడా తెలీదు. ఆ రోజు భరత్ గారి వల్లే నీ పెళ్ళి ఆగిపోయింది. మీ అమ్మ నాన్న పోయారు. ఇప్పుడు నీ ప్రేమని కూడా త్యాగం చేస్తావా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.